హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి అండి. టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్లో పల్లీలు వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఈ సైజు దోసకాయలని 2 తీసుకొని వీటిపైన పీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను గింజలు అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఈ పల్లీలు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని ఎక్కువగా మాడిపోకుండా వేయించుకోవాలి. ఎక్కువగా మాడాయంటే చేదు వచ్చేస్తుందండి. తర్వాత ఇందులోకి 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువగా వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి తెల్లగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లోనే మరొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 4 మీడియం సైజ్ టమాటాలు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకుందాము. ఇందులోని టమాటాలో ఉన్న నీరు దోసకాయలో ఉన్న నీరుతోటే మంచిగా మగ్గిపోతుందండి. తర్వాత ఇందులోకి దోసకాయ టమాటా మగ్గేటందుకు కావాల్సినంత కల్లుప్పు వేసి 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఇవి ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటా అయితే మగ్గిపోయింది. వీటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చట్నీకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని వేసేసుకొని అలాగే ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. అలాగే ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, టమాటా ఉడికించేందుకు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లార్చుకున్నటువంటి దోసకాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఒకవేళ రోలు అవైలబుల్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి. లేదు అలా అవైలబుల్ లేదనుకుంటే మిక్సీ జార్లోని వేసుకొని కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఈ దోసకాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. నిలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి, మరీ మెత్తగా ఉంటే బాగోదు. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వీటన్నిటిని పోపుని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ రోటి పచ్చళ్ళకి ఈ పోపుని వేసేసుకోవాలి. ఇలా పోపును మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చపాతీ, రోటీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.